ఈ వీడియోలోని గ్రీక్ మైథాలజీలోనే ఒక ట్రాజిక్ ఫేట్ ఉన్న హీరో గురించి చెప్తాను. అతని నేమ్ హెర్క్యులిస్. ఇతని స్టోరీలోని చాలా ప్రమాదకరమైన అడ్వెంచర్స్ ఉంటాయి. స్టోరీ ఒక చోటు నుంచి మరొక చోటుకి షిఫ్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్రీక్ మిథాలజీలో ఉన్న గాడ్స్ అందరికీ లీడర్ జ్యూస్. భూమి మీద కొన్ని వింత వింత క్రీచర్స్ అన్నీ ఎక్కువైపోతాయి. వాటన్నిటిని చంపడానికి ఒక హీరోని పుట్టించాలి అనుకుంటాడు. ఆ హీరోకి తనే ఫాదర్ అవ్వాలి అనుకుంటాడు. దానికి గ్రీస్లోని ఆల్కమినా అనే ఒక అందమైన అమ్మాయిని ఎంచుకుంటాడు. అనుకున్నట్టుగానే తనని ప్రెగ్నెంట్ని చేస్తాడు. కానీ ఇదంతా హేరా గమనిస్తూనే ఉంటుంది. జ్యూస్ ఎలాంటోడో తనకు తెలుసు కాబట్టి తన మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఆల్కమీనాకి 2 పిల్లలు పుట్టాలి. కానీ మొదటి పిల్లోడు యురీసియస్ పుట్టిన తర్వాత రెండో పిల్లోడైన హెర్క్యులిస్ పుట్టడాన్ని కొంతసేపు డిలే చేస్తుంది. హెర్క్యులిస్ పుట్టిన తర్వాత జ్యూస్ హెర్క్యులిస్ని తీసుకొని హేరా పడుకున్నప్పుడు తన పక్కనే పెడతాడు. హెర్క్యులిస్ చిన్నప్పుడే హేరా దగ్గర ఉంటాడు కాబట్టి తన నుంచి కొన్ని డివైన్ పవర్స్ హెర్క్యులిస్కి వస్తాయి. ఇదంతా హేరాకి తెలియకుండానే జరుగుతుంది. జ్యూస్ మళ్ళీ హెర్క్యులిస్ని తీసుకొని భూమి మీద పెట్టేస్తాడు. ఇక్కడ నుంచి హేరా హెర్క్యులిస్ మీద ఒక కన్నేసి ఉంచుతుంది. తను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటుంది. చిన్నప్పుడే తను చంపేద్దామని చెప్పి ఒక 2 స్నేక్స్ని హెర్క్యులిస్ దగ్గరికి పంపిస్తుంది. హెర్క్యులిస్ చిన్నపిల్లోడైనా సరే ఆ 2 స్నేక్స్ని తన 2 చేతులతో పట్టుకొని వాటిని నలిపి చంపేస్తాడు. హెర్క్యులిస్కి చిన్నప్పటి నుంచే షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండడం వల్ల చిన్నప్పుడు తనకి సంగీతం నేర్పించే టీచర్ పద్దాకా హెర్క్యులిస్ చేసేదానికి కరెక్షన్స్ చెప్పి విసిగిస్తుందని తన చేతిలో ఉన్న వైలన్ తీసుకొని కొట్టి చంపేస్తాడు. తర్వాత హెర్క్యులిస్ కైరోన్ దగ్గర ట్రైన్ అవుతాడు. ఇతని దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత హెర్క్యులిస్ ఫస్ట్ టైం ఒక బ్యాటిల్లోని పాల్గొంటాడు. ఆ సైన్యం థీబస్కి చెందింది. ఆ బ్యాటిల్లోని హెర్క్యులిస్ చూపించిన వీరత్వాన్ని చూసి థీబస్ కింగ్ తన కూతుర్ని హెర్క్యులిస్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. హెర్క్యులిస్ కూడా చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ చాలామంది పిల్లలు కూడా పుడతారు. తన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఇదంతా హేరాకి నచ్చదు. హెర్క్యులిస్ని ఎప్పుడూ తను గమనిస్తూనే ఉంటుంది. ఒకసారి హెర్క్యులిస్ తన ఇంటికి వెళ్ళేసరికి తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ కనిపించరు. కొంతసేపటికి కొన్ని మాన్స్టర్స్ వచ్చి హెర్క్యులిస్ మీద అటాక్ చేస్తాయి. హెర్క్యులిస్ తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఆ మాన్స్టర్స్ని కొట్టి చంపేస్తాడు. కొంతసేపటి తర్వాత ఆ మాన్స్టర్స్ అన్నీ తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మారుతాయి. ఇదంతా హేరా చేసిన మ్యాజిక్. తెలియకుండానే తన ఫ్యామిలీ మెంబర్స్ని హెర్క్యులిస్ కోపంలోనే చంపేస్తాడు. గ్రీస్లోని తన ఫ్యామిలీ మెంబర్స్ని చంపడం చాలా పెద్ద క్రైమ్. ఇప్పుడు హెర్క్యులిస్ చేసిన దానికి పరిష్కారం చూపించేది ఒకటే ఉంది. అదే ఆరకిల్ ఆఫ్ డెల్ఫీ. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చెప్పేది ఏంటంటే హెర్క్యులిస్ మైసీనిక్ కింగ్ అయిన యురీసియస్కి 10 ఏళ్ల పాటు సేవ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఈ యురీసియస్ ఎవరో కాదు, హెర్క్యులిస్ యొక్క బ్రదర్ అనమాట. యురీసియస్కి హెర్క్యులిస్ అంటే అసలు పడదు. హెర్క్యులిస్ యురీసియస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు చేసిన దానికి పనిష్మెంట్గా 10 ఏళ్లలోని 10 టాస్క్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుందని యురీసియస్ చెప్తాడు. హెర్క్యులిస్ దానికి ఒప్పుకుంటాడు. లేబర్ 1 ది నెమియన్ లైన్. మైసీనికి దగ్గరలోని నెమియన్ అనే ఒక రాజ్యం ఉంటుంది. అక్కడ ఒక డేంజరస్ లైన్ ఉంటుంది. అందరూ దాన్ని నెమియన్ లైన్ అని పిలుస్తారు. ఇది అన్ని లైన్స్లో కాదు, తన బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే తన బాడీ స్వోర్డ్స్ని, యారోస్ని, స్పియర్స్ని కూడా తట్టుకోగలుగుతుంది. అది అక్కడ ఉండే ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. కింగ్ యురీథియస్ దాన్ని చంపడానికి హెర్క్యులిస్ని పంపిస్తాడు. ఇదే హెర్క్యులిస్ యొక్క ఫస్ట్ లేబర్. ఇప్పటివరకు ఆ లైన్ని చంపడానికి చాలా మంది ట్రై చేశారు, కానీ ఎవరూ ఓడించలేకపోతారు. హెర్క్యులిస్ దగ్గర ఆ లైన్ని చంపడానికి ఎథీనా ఇచ్చిన ఆర్మర్ అండ్ స్వోర్డ్ ఉంటాయి. ఆ లైన్తో పోరాడడానికి హెర్క్యులిస్ తన బాడీని ట్రైన్ చేసుకుంటాడు. పెద్ద రాళ్ళని వెత్తడం, చెట్లని కదిలించడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత తన స్ట్రెంగ్త్ని పెంచుకున్న తర్వాత అప్పుడు ఆ లైన్ ఉండే కేవ్ దగ్గరికి వెళ్తాడు. దాని మీద యారోస్ని షూట్ చేస్తాడు. కానీ ఆ లైన్ స్కిన్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో ఆ యారోస్ ఆ లైన్ని ఏమీ చేయలేకపోతాయి. ఇంక ఇలా కాదని ఆ లైన్తోని ఉట్టి చేతులతోనే పోరాడతాడు. కేవ్లోని వాళ్ళిద్దరూ చాలాసేపు ఫైట్ చేసుకుంటారు. లాస్ట్కి హెర్క్యులిస్ ఆ లైన్ మెడని గట్టిగా పట్టుకొని విరిచేస్తాడు. ఇలా ఆ లైన్ని హెర్క్యులిస్ ఓడించడంతోనే తన ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఆ లైన్ని పెయిన్ లేకుండా చంపేసి తన చర్మాన్ని ఒలుస్తాడు. ఎందుకంటే ఆ లైన్ చర్మం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాన్ని హెర్క్యులిస్ ఒక ఆర్మర్ లాగా తయారు చేసుకుంటాడు. ఎథీనా హెర్క్యులిస్కి ఇచ్చిన ఆర్మర్ అండ్ స్వోర్డ్ని తిరిగి మళ్ళీ ఎథీనాకే ఇచ్చేస్తాడు. లేబర్ 2 ద లెర్నియన్ హైడ్రా.
ఆర్గోస్‌కి దగ్గరలోని స్వంప్స్ ఆఫ్ లెర్నా అనే ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ ఎప్పుడు చాలా డార్క్‌గా, మురికి మట్టితోని చాలా డేంజరస్‌గా కనిపిస్తుంది. ఆ లేక్ దగ్గరే 9 హెడ్స్ ఉన్న ఒక స్నేక్ ఉంటుంది. దాన్నే లెర్నియన్ హైడ్రా అని అంటారు. ఈ స్నేక్‌కి రీజనరేటివ్ పవర్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక హెడ్‌ని నరికితే అది మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది. ఈ 9 హెడ్స్‌లోనూ ఒక హెడ్‌కి మాత్రం ఇమ్మోర్టాలిటీ ఉంటుంది. ఎన్ని సార్లు దాన్ని చంపినా సరే దానికి ఏమీ కాదనమాట. అంతేకాకుండా దానికి డేంజరస్ పాయిజన్‌ని వెదజమ్మే ఒక ఎబిలిటీ ఉంటుంది. ఇప్పటివరకు సామాన్య మానవులెవరు దీన్ని చంపడానికి ట్రై చేయలేదు. ఎంతో గొప్ప వీరులు ట్రై చేసినా సరే ఎవ్వరు దీన్ని ఏమీ చేయలేకపోతారు. ఇప్పుడు యురేథియస్ హెర్క్యులిస్‌ని దీన్ని చంపడానికి తన సెకండ్ టాస్క్‌గా పంపిస్తాడు. హెర్క్యులిస్ దాన్ని చంపడానికి ఆ ప్లేస్‌కి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హైడ్రా చాలా సీక్రెట్‌గా దాక్కుని ఉంటుంది. ఎవరన్నా దాన్ని చంపడానికి వస్తే అలాగే ఎవరికీ కనపడకుండా దాక్కొని అటాక్ చేస్తుంది. హెర్క్యులిస్ ఈ టాస్క్‌లోనే చనిపోవాలని హేరా హెర్క్యులిస్‌ని గమనిస్తూనే ఉంటుంది. హెర్క్యులిస్ ఆ హైడ్రాతోని ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్క హెడ్‌ని నరుకుతున్నా సరే అవి మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాయి. దీనితో పాటు వాటర్‌లో నుంచి ఒక పెద్ద జెయింట్ క్రాబ్ వచ్చి హెర్క్యులిస్ మీద అటాక్ చేస్తుంది. ఈ 2 బీస్ట్‌లు హెర్క్యులిస్‌ని అటాక్ చేయడంతోని హెర్క్యులిస్‌కి అర్థమైపోతుంది. ఇక నా పని అయిపోయింది అనుకుంటాడు. దాదాపుగా తన ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నప్పుడు సరిగ్గా ఒక బాణం వచ్చి హైడ్రా తలని కట్ చేస్తుంది. ఎవరా అని హెర్క్యులిస్ చూస్తే తను హెర్క్యులిస్ యొక్క నెఫ్యూ అయిన లోలస్. తను హెర్క్యులిస్‌ని ఫాలో అవుతూ వస్తాడు. హెల్ప్ అవసరం అవుతుందని తను సీక్రెట్‌గా దాక్కొని ఉంటాడు. ఫ్లాలెస్ హైడ్రా దృష్టి మళ్లిస్తే హెర్క్యులిస్ అప్పుడే తన చేతిలో ఉన్న బలమైన కర్రతోని క్రాబ్‌ని సింగిల్ బ్లోతోనే చంపేస్తాడు. తర్వాత హైడ్రా మళ్ళీ తల మొలవకుండా లాలెస్ మంట పెడుతూ ఉంటాడు. ఇలా కొన్ని గంటల పాటు వీళ్ళిద్దరూ హైడ్రాతోని ఫైట్ చేసిన తర్వాత అన్ని తలల్ని నరికేస్తారు. ఇంకా ఇమ్మోర్టాలిటీ ఉన్న ఒక తల ఉండిపోతుంది. దాన్ని ఏం చేయలేరు కాబట్టి ఆ తల మీద ఒక పెద్ద రాక్‌ని పెడతారు. ఇంకా అది ఎవరికీ ఏ సమస్య క్రియేట్ చేయకుండా చేసి అక్కడి నుంచి బయలుదేరుతారు. లేబర్ 3 ది సెర్నియన్ హైండ్. ఈ మూడో టాస్క్ మిగతా రెండిటితో పోలిస్తే కొంచెం ఈజీ అని చెప్పాలి. సెర్నియా అని చెప్పి ఒక ఫారెస్ట్ ఉంటుంది. అందులోని ఒక లేడీ జింకని పట్టుకోవాలి. అది నార్మల్ జింక కాదు. దాని కొమ్ములు గోల్డెన్ కలర్‌లోని వెలిగిపోతూ ఉంటాయి. ఆ కొమ్ముల కోసమే అందరూ దాన్ని వేటాడాలి అనుకుంటారు. కానీ ఎవ్వరూ దాన్ని పట్టుకోలేకపోతారు. ఎందుకంటే ఆ జింక చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది. దానితో పాటు నేచర్ గాడెస్ అయిన ఆర్టెమిస్ ప్రొటెక్షన్‌లోనే ఆ జింక ఉంటుంది. అందుకే దాన్ని ఎవరు పట్టుకోలేకపోతారు. ఇప్పుడు అలాంటి జింకని ప్రాణాలతోనే యురేథియస్ హెర్క్యులిస్‌ని తీసుకొని రమ్మంటాడు. హెర్క్యులిస్ దాన్ని పట్టుకోవడానికి ఆ ఫారెస్ట్‌కి బయలుదేరుతాడు. దాన్ని కనిపెట్టడానికి హెర్క్యులిస్‌కి కొన్ని మంత్స్ పడుతుంది. అయినా సరే హెర్క్యులిస్ పట్టు విడవకుండా ఎలాగోలాగా దాన్ని కనిపెడతాడు. అది పరిగెడుతున్నప్పుడు ఒక బాణం వేసి తన స్పీడ్‌ని తగ్గిస్తాడు. సరిగ్గా అప్పుడే ఆర్టెమిస్ హెర్క్యులిస్ దగ్గరికి వచ్చి తనని అటాక్ చేయబోతుంది. హెర్క్యులిస్ తన ముందు నీల్ డౌన్ అయ్యి జరిగింది చెప్తాడు. అండ్ గాడ్ అపోలో వచ్చి ఆర్టెమిస్‌కి హెర్క్యులిస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆర్టెమిస్ ఆ జింకని తీసుకెళ్ళడానికి హెర్క్యులిస్‌కి పర్మిషన్ ఇస్తుంది. తన పని అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఇక్కడే వదిలేయమని చెప్తుంది. ఆ జింకని తీసుకొని హెర్క్యులిస్ మైసీనికి బయలుదేరుతాడు. ఇలా ప్రతిసారి తన బ్రదర్ గెలిచి రావడం యురేథియస్‌కి నచ్చదు. వీడు ప్రతిసారి గెలిచి నా ఈగో దెబ్బతీస్తున్నాడు. లేబర్ 4 ఎరమాంతియన్ బోర్. తర్వాత ఎరమాంతియన్ అనే ఒక బోర్ని ప్రాణాలతో తీసుకొని రమ్మంటాడు. ఇలా చెప్పగానే హెర్క్యులిస్ ఆ టాస్క్ గురించి ఏమీ ఆలోచించకుండా ఎరమాంతియన్ అనే ఒక మౌంటైన్ దగ్గరికి బయలుదేరుతాడు. ఎందుకంటే అక్కడ తన ఫ్రెండ్ అయిన పాలస్‌ని కలవచ్చు అని. అతను ఒక సెంచూరియన్ అనమాట. వీళ్ళకి హాఫ్ హ్యూమన్ బాడీ, ఇంకొక హాఫ్ హార్స్ లాగా ఉంటుంది. అలానే మిగతా సెంటోస్‌ని కలవడానికి పాలస్ హెర్క్యులిస్‌ని తన కేవ్‌కి ఇన్వైట్ చేస్తాడు. అక్కడే హెర్క్యులిస్‌కి అన్ని విద్యలు నేర్పించిన కైరోన్ కూడా ఉంటాడు. అక్కడ అందరూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతా బాగానే ఉందన్న టైంకి పాలస్ ఒక వైన్ని తీసుకొస్తాడు. అది నార్మల్ వైన్ కాదు. గాడ్ అయిన డైనోసిస్ సెంటోస్‌కి ఇస్తాడనమాట. ఆ వైన్‌కి అందరినీ అట్రాక్ట్ చేసే ఒక పవర్ఫుల్ స్మెల్ ఉంటుంది. మత్తులోని పడడం వల్ల అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి.
అక్కడున్న వాళ్ళందరూ హెర్క్యులీస్‌కి ఆ వైన్‌ని ఇవ్వకూడదు అనుకుంటారు. కానీ హెర్క్యులీస్‌ని అక్కడున్న వాళ్ళు ఎవరు ఆపలేరు. అలానే హెర్క్యులీస్ దగ్గర హైడ్రా పాయిజన్ అంటుకున్న యారోస్ కూడా ఉంటాయి. దాని ద్వారా అక్కడున్న వాళ్ళందరినీ షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హెర్క్యులీస్‌కి అంటుకున్న ఆ వైన్ మొత్తంతా పోయేసరికి జరగాల్సిన దారుణం అంతా జరిగిపోతుంది. తన ఫ్రెండ్‌ని తన చేతులతోనే చంపేస్తాడు. ఇంకా తన ఫ్రెండ్ బాడీని అక్కడ పూడ్చిన తర్వాత హెర్క్యులీస్ ఎరమాంతియన్ బోర్ కోసం బయలుదేరుతాడు. ఈ మౌంటైన్ అంతా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. ఆ మంచులోని ఆ బోర్‌తోని చాలాసేపు ఫైట్ చేసిన తర్వాత దాన్ని పట్టుకొని కింగ్ దగ్గరికి తీసుకెళ్తాడు. కింగ్ యురీసియస్ దాన్ని చూడగానే భయపడి ఒక జార్‌లోనే దాక్కుంటాడు. లేబర్ 5 ది ఒజియన్ స్టేబుల్. ఈ టాస్క్‌లోని హెర్క్యులీస్ ఎలాంటి డేంజరస్ ప్లేస్‌కి వెళ్ళనవసరం లేదు. ఎలాంటి క్రీచర్‌ని చంపనవసరం లేదు. ఒక నార్మల్ హ్యూమన్ చేయగలిగే పనినే కింగ్ హెర్క్యులీస్‌కి ఒక టాస్క్ లాగా ఇస్తాడు. ఏలిస్ అనే ఒక కింగ్డమ్ ఉంటుంది. అక్కడ దాన్ని రూల్ చేసేది కింగ్ ఒజియస్. ఆయన దగ్గర చాలా పెద్ద మొత్తంలోనే పశువులుంటాయి. కానీ ఆ పశువుల్ని శుభ్రం చేసి ఇప్పటికి 30 ఇయర్స్ అవుతుంది. ఈ 30 ఇయర్స్‌గా ఆ పశువులు వేసిన పేడంతా అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే స్మెల్ కూడా ఎవరు భరించలేరు. సో ఇప్పుడు ఇదంతా కేవలం ఒక్క రోజులోనే హెర్క్యులీస్‌ని క్లీన్ చేయమంటాడు. హెర్క్యులీస్ అక్కడికి బయలుదేరుతాడు. అక్కడుండే ప్రజలందరూ హెర్క్యులీస్ గురించి తెలుసుకుంటారు. అతను చేసే లేబర్స్ గురించి మాట్లాడుకుంటారు. అదంతా శుభ్రం అవుతుంది అంటే రాజ్యంలో ఉండే ప్రజలకే ఎక్కువ ఉపయోగం. హెర్క్యులీస్‌ని అక్కడికి హ్యాపీగా వెల్కమ్ చెప్తారు. అలానే హెర్క్యులీస్‌కి కింగ్‌ని కూడా ఒకసారి కలవమని చెప్తారు. హెర్క్యులీస్ కింగ్ దగ్గరికి వెళ్తాడు. ఒజియస్ హెర్క్యులీస్ గాని నిజంగానే అది క్లీన్ చేస్తే అందులోని సగ భాగాన్ని హెర్క్యులీస్‌కి ఇస్తాను అని చెప్తాడు. యాక్చువల్‌గా తనకి హెర్క్యులీస్‌కి ఏమీ ఇవ్వాలని ఉండదు. హెర్క్యులీస్ ఇది ఎలాగో చేయలేడు కాబట్టి అలా మాటిస్తాడనమాట. హెర్క్యులీస్ ఆ ప్లేస్‌కి వెళ్తాడు. తను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే అక్కడ వచ్చే స్మెల్ చాలా దారుణంగా ఉంటుంది. ఖచ్చితంగా నేనొక్కడినే ఈ పనిని పూర్తి చేయలేను అనుకుంటాడు. ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే సరిగ్గా హెర్క్యులీస్‌కి ఒక ఐడియా వస్తుంది. ఆ రాజ్యం 2 నదుల మధ్యలోనుంటుంది. సో ఆ నదులు వెళ్ళే దారిని పెద్ద పెద్ద రాళ్ళని కదిపి హెర్క్యులీస్ ఎలాగోలాగా ఈ పశువులుండే ప్లేస్ గుండా పోనిస్తాడు. ఆ వాటర్ ద్వారా ఆ పశువులన్నీ క్లీన్ అయిపోతాయి. అక్కడుండే చెత్త అంతా కొట్టుకుపోతుంది. అండ్ దానితో పాటు ఆ రాజ్యంలోనికి కూడా ఆ వాటర్ వెళ్తుంది. దాని ద్వారా అక్కడుండే ప్రజలకు కూడా హెల్ప్ అవుతుంది. అక్కడుండే ప్రజలందరూ హెర్క్యులీస్‌కి జేజేలు కొడతారు. కానీ కింగ్ మాత్రం ఇది నువ్వు నీ చేతులతో చేయలేదు కాబట్టి నీకు ఇచ్చిన ప్రామిస్‌ని నిలబెట్టుకోవడం కుదరదు అని అంటాడు. హెర్క్యులీస్ కూడా నా లేబర్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీడి సంగతి చూద్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కింగ్ యురీసియస్ ఈ టాస్క్‌ని కౌంట్ చేయడనమాట. లేబర్ 6 ది స్టింఫేలియన్ బర్డ్స్. స్టింఫోలస్ అనే ఒక లేక్ ఉంటుంది. దాని దగ్గరలోనే కొన్ని బర్డ్స్ ఉంటాయి. అవి నార్మల్ బర్డ్స్ కాదు, చాలా డేంజరస్ అన్నమాట. వాటికి చాలా షార్ప్‌గా ఉండే ఫెదర్స్ ఉంటాయి. అవి ఎంత షార్ప్‌గా ఉంటాయంటే ఒక మనిషి వేసుకునే ఆర్మర్‌ని సైతం చీల్చగలవు. అండ్ ఇవి చాలా పెద్ద మొత్తంలోనే ఉంటాయి. వాటిని అక్కడి నుంచి తరిమేయడం కష్టం. అందుకే ఆ లేక్ దగ్గరలోకి ఎవరు వెళ్ళరు. ఆ బోట్స్‌కి భయపడి అలా చేస్తారనమాట. ఇప్పుడు హెర్క్యులీస్ టాస్క్ ఏంటంటే వాటిని అక్కడి నుంచి తరిమేయడం లేదా అన్నిటిని పట్టుకొని చంపేయడం. ఏదేమైనా సరే ఆ బోట్స్ గొడవ ఆ లేక్ దగ్గర ఉండకుండా చేయాలి. హెర్క్యులీస్‌కి అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే ఆ బోట్స్‌ని చంపడం చాలా తేలికైన విషయం. కానీ వాటిని కనిపెట్టడమే చాలా కష్టం. ఎందుకంటే ఆ లేక్ చుట్టూరు ఉన్న పొదల్లోనూ అలానే రాళ్ళలోనే ఆ బోట్స్ దాక్కొని ఉంటాయి. హెర్క్యులీస్ ఒక్కొక్క దాన్ని కనిపెట్టి చంపేసరికి చాలా ఏళ్ళే పడుతుంది. సామాన్య మానవులకి ఇది ఇంపాసిబుల్ టాస్క్. కానీ హెర్క్యులీస్‌కి కాదు. తనని ఎప్పుడూ తన ఫాదర్ అయిన జ్యూస్ గమనిస్తూనే ఉంటాడు. తనకి డైరెక్ట్‌గా సాయం చేయలేకపోయినా సరే మిగిలిన గాడ్స్‌కి చెప్పి తన కొడుక్కి అవసరమైనప్పుడు సహాయం చేయమని చెప్తాడు. ఇప్పుడు ఎథీనా హెర్క్యులీస్‌కి సాయం చేయడానికి వెళ్తుంది. హెర్క్యులీస్ ఒక దగ్గర కూర్చున్నప్పుడు పక్కనే ఉన్న వుడ్స్‌లోని ఏదో అలికిడి అవుతున్నట్టు వినిపిస్తుంది. హెర్క్యులీస్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎథీనా పెట్టిన ఒక గంట ఉంటుంది. ఆ గంట పట్టుకొని మోగించగానే అప్పటి వరకు పొదల్లో దాక్కున్న బోట్స్ అన్నీ గాలిలోకి ఎగరడం మొదలుపెడతాయి. సో బోట్స్‌ని తన యారోస్తోని ఎయిమ్ చేయడం ఈజీ అవుతుంది. సో అలా హెర్క్యులీస్ ఆ బోట్స్ అన్నిటిని షూట్ చేసి తన టాస్క్‌ని పూర్తి చేస్తాడు. లేబర్ 7 ది క్రేటన్ బుల్. తర్వాత యురీసియస్ హెర్క్యులీస్‌ని 7th లేబర్ కోసం క్రీట్ అనే ఒక ఐలాండ్‌కి పంపిస్తాడు. ఎందుకంటే తన కింగ్డమ్‌లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్‌ని హెర్క్యులీస్ సాల్వ్ చేసేస్తాడు. అందుకే అక్కడికి పంపిస్తాడనమాట.
ప్రెసెంట్ క్రీట్ ని రూల్ చేసేది మైనోస్. ఇతనే హెర్క్యులిస్ కి ఒక టాస్క్ ఇస్తాడనమాట. యాక్చువల్ గా మైనోస్ దగ్గర ఒక బుల్ ఉంటుంది. అది స్వయాన సీ గాడ్ అయిన పొసైడియన్ ఇస్తాడు. మైనోస్ క్రీట్ కి కాబోయే ట్రూ కింగ్ గా నిరూపించుకోవడం కోసం పొసైడియన్ ని ప్రార్థిస్తే పొసైడియన్ దాన్ని అంగీకరిస్తూ ఒక వైట్ బుల్ ని తన దగ్గరికి పంపిస్తాడు. దానికి కృతజ్ఞతగా ఆ బుల్ ని మైనోస్ మళ్ళీ తిరిగి పొసైడియన్ కి సాక్రిఫైస్ చేయాలి. కానీ ఆ బుల్ చాలా స్ట్రాంగ్ గా వైట్ కలర్ లో ఉంటుంది. దాన్ని మైనోస్ చంపడానికి ఇష్టపడ్డు. సో తన దగ్గరే పెట్టుకుంటాడు. అది పొసైడియన్కి నచ్చదు. అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ఆ బుల్కి మదం ఎక్కేలా చేస్తాడు. అక్కడి నుంచి ఆ బుల్ చాలా డేంజరస్గా మారుతుంది. క్రీట్లో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎవరు ఆ బుల్ని అదుపు చేయలేకపోతారు. మైనోస్ ఇప్పుడు హెర్క్యులిస్ని ఆ బుల్ని పట్టుకోమంటాడు. ఆల్రెడీ హెర్క్యులిస్ తన ఫస్ట్ టాస్క్లోని ఒక లైన్ని ఓడించాడు కాబట్టి ఖచ్చితంగా ఈ బుల్ని కూడా ఓడిస్తానని చెప్పి నమ్మకంగా ఉంటాడు. హెర్క్యులిస్ ఆ బుల్తోని కొన్ని గంటల పాటు ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఆఖరికి ఆ బుల్ హెర్క్యులిస్కి లొంగుతుంది. ఆ బుల్ని తీసుకొని హెర్క్యులిస్ మైసీనీకి బయలుదేరుతాడు. కింగ్ ఆ బుల్ని చూడగానే దాన్ని వదిలేయమంటాడు. హెర్క్యులిస్ నిజంగానే ఆ బుల్ని మైసీనీలోనే వదిలేస్తాడు. అక్కడున్న ప్రజలందరినీ ఆ బుల్ మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. అప్పుడు ఆ ప్రజల్లో నుంచి ఒకడు వచ్చి ఆ బుల్ని ఓడించి దాన్ని చంపేస్తాడు. అతని పేరు థీసస్. హెర్క్యులిస్ పుట్టినప్పటి నుంచే చాలా బలవంతుడు కాబట్టి ఆ బుల్ని ఓడిస్తాడు. అలాంటిది ఒక సామాన్య మానవుడైన థీసస్ దాన్ని ఎలా ఓడించాడు? చిరు తప్పులంట. గ్రీక్ మైథాలజీలోని థీసస్ కూడా ఒక గొప్ప హీరో. లేబర్ 8 మెయిర్స్ ఆఫ్ డైమెడిస్. థ్రేస్ అనే ఒక కింగ్డమ్ ఉంటుంది. అక్కడ దాన్ని రూల్ చేసేది డైమెడిస్. ఇతని దగ్గర 4 హార్సెస్ ఉంటాయి. ఈ ఒక్కొక్క హార్స్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది. అండ్ ఇవి చాలా వైలెంట్గా ఉంటాయి. వీటి నోట్లో నుంచి ఫైర్ కూడా వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. డైమెడిస్ వీటిని హ్యూమన్ ఫ్లెష్ పెట్టి పెంచుతాడనమాట. ఎవరన్నా స్ట్రేంజర్స్ని ఇవి చూసాయంటే ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే. అంత దారుణంగా వీటి బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు ఆ 4 హార్సుల్ని ప్రాణాలతోనే హెర్క్యులిస్ మైసీనీకి తీసుకొని రమ్మంటాడు. హెర్క్యులిస్ థ్రేస్కి బయలుదేరుతాడు. అండ్ ఈ జర్నీలోనే హెర్క్యులిస్తో పాటు అబ్దులర్ అనే ఒక చిన్న పిల్లోడు కూడా ఉంటాడు. థ్రేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డైమెడిస్ కాసల్లోని ఈ హార్స్లు కట్టేసి ఉంటాయి అన్నమాట. అవి తినడానికి ఎప్పుడు హ్యూమన్ ఫ్లెష్ అనేది పక్కనే ఉంటుంది. హెర్క్యులిస్ డైమెడిస్తోని మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ డైమెడిస్ చాలా క్రూరుడు. హెర్క్యులిస్ చెప్పే మాటలు వినడనమాట. వీళ్ళిద్దరూ కాసిల్లోని మాట్లాడుకుంటున్నప్పుడే కాసిల్లోని అబ్దుల్లర్ అనే చిన్నపిల్లోడిని ఆ 4 హార్సులు తినేస్తాయి. అది చూసి హెర్క్యులిస్కి కోపం వస్తుంది. డైమెడిస్ని వాటికే ఆహారంగా వేసేస్తాడు. డైమెడిస్ ఫ్లెష్ తినగానే ఆ హార్సులన్నీ శాంతిస్తాయి. ఏదో శాపం వీడినట్టుగా అనిపిస్తుంది. తన బాడీ సగం తినగానే అవి ఇంకా తినడం ఆపేస్తాయి. అప్పటి వరకు చాలా డేంజరస్గా కనిపించిన వాటి బిహేవియర్ సడన్గా చేంజ్ అయిపోతుంది. ఇంకా అవి శాంతించాయి కాబట్టి వాటిని మైసీనీకి హెర్క్యులిస్ చాలా ఈజీగా తీసుకెళ్ళిపోతాడు. ఇలా హెర్క్యులిస్ తన 8th టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. ఆ హార్సుల్ని యురీసియస్ తన కలెక్షన్లోని పెట్టుకుంటాడు. లేబర్ 9 ది గాడెల్ ఆఫ్ హిపోలిటా. ఈసారి హెర్క్యులిస్కి టాస్క్ ఇచ్చేది యురేసియస్ కాదు, తన కూతురైన అడ్మైటీ. అమెజాన్ అని ఒక కింగ్డమ్ ఉంటుంది. అక్కడ కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు. I've never seen a man before. Whatever shall I do? Here lies the maiden island of Amazon Lily, inhabited by a tribe of female warriors known as the Kuja. ప్రస్తుతానికి వాళ్ళ లీడర్ హిపోలిటా. తనకి ఒక ప్రత్యేకత ఉంటుంది. వాళ్ళ ఫాదర్ చనిపోయే ముందు తనకి ఒక బెల్ట్ని ఇస్తాడు. అది గాడ్ ఆఫ్ వార్ అయిన ఎయిరిస్ తనకిస్తాడనమాట. అది ఉన్నంత వరకు హిపోలిటాని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు హెర్క్యులిస్కి అడ్మైటీ ఆ బెల్ట్ని తీసుకురమ్మని చెప్తుంది. హెర్క్యులిస్ దాన్ని తీసుకురావడానికి అమెజాన్ బయలుదేరుతాడు. తనతో పాటు కొంతమందిని కూడా తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్వీన్ హిపోలిటా హెర్క్యులిస్కి ఘనంగా స్వాగతం పలుకుతుంది. హెర్క్యులిస్తో వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తుంది. హెర్క్యులిస్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. హిపోలిటాకి హెర్క్యులిస్ అంటే ఒక మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అందుకే హెర్క్యులిస్ రాగానే తన మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుంది. తర్వాత హెర్క్యులిస్ హిపోలిటాతోని మాట్లాడతాడు. తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో హిపోలిటాకి చెప్తాడనమాట. ఇదంతా విన్న తర్వాత హిపోలిటా హెర్క్యులిస్ చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. తన దగ్గరున్న బెల్ట్ని తీసి హెర్క్యులిస్కి ఇచ్చేస్తుంది.
అంతా పీస్ఫుల్గా జరిగిపోతుందన్న టైంకి ఇక్కడే హేరా వచ్చి ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. హెర్క్యులిస్ యొక్క 9th టాస్క్ ఇంత సులువుగా పూర్తి అవ్వకూడదని చెప్పి అమెజాన్స్ దగ్గరికి వచ్చి హెర్క్యులిస్ ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని అందరినీ చంపేయడానికి అని చెప్తుంది. దానితోనే ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న అమెజాన్స్ అందరూ హెర్క్యులిస్ యొక్క మనుషుల మీద ఒకేసారి విరుచుకుపడతారు. యుద్ధం స్టార్ట్ అవుతుంది. హెర్క్యులిస్ బయటకు వచ్చి చూస్తే అందరూ కొట్టుకుంటూ ఉంటారు. ఇదంతా హిపోలిటా వేసిన ప్లాన్ అని చెప్పి హిపోలిటాని చంపేస్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సచ్ అన్ ఏంజల్, మ్యాన్ ఏంజల్ అక్కరా. తన దగ్గరున్న బెల్ట్ తీసుకొని తన ప్రాణాలని కాపాడుకోవడానికి తనకి ఎదురొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళెవరూ హెర్క్యులిస్ని ఆపలేకపోతారు. సో తన 9వ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. లేబర్ 10 ది క్యాటిల్ ఆఫ్ గ్యారియాన్. యురీసియస్కి హెర్క్యులిస్ ఇలా ప్రతిసారి గెలిచి తన దగ్గరికే రావడం నచ్చదనమాట. సో తనని ఈ టాస్క్లోని ఎక్కువ దూరం పంపించాలి అనుకుంటాడు. ఈసారి హెర్క్యులిస్ని ఐలాండ్ ఆఫ్ ఇరెథియాకు పంపిస్తాడు. ఇక్కడ ఒక 3-headed గెరియాన్ అనే ఒక జైంట్ ఉంటుంది. ఇతను మెడూసా యొక్క గ్రాండ్ సన్ అనమాట. ఎలా అయితే మెడూసా చనిపోయినప్పుడు తన బాడీలో నుంచి పెగసస్ వస్తుందో సేమ్ అలానే తన బ్లడ్లో నుంచి ఈ గెరియాన్ వస్తాడనమాట. ఇతని దగ్గర రెడ్ కలర్లో ఉన్న కొన్ని పశువులు ఉంటాయి. వీటిని అందరూ గాడ్తో సమానంగా చూస్తారు. ఈ పశువులకి కాపలాగా ఒక 2-headed డాగ్ ఉంటుంది. అండ్ దానితో పాటు యురేథియన్ అనే ఒక పవర్ఫుల్ మ్యాన్ కూడా ఉంటాడు. వాటిని తీసుకురావడానికి హెర్క్యులిస్ బయలుదేరుతాడు. ఇది 10వ లేబర్, అంటే హెర్క్యులిస్ యొక్క చివరి లేబర్ అన్నమాట. దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేద్దామని హెర్క్యులిస్ అనుకుంటాడు. తన లాస్ట్ లేబర్ కాబట్టి చాలా ఉత్సాహంగా దీన్ని కంప్లీట్ చేయడానికి బయలుదేరుతాడు. ఈ ఐలాండ్ ఎక్కువ దూరం ఉండడం వల్ల హెర్క్యులిస్ సముద్రం మీద వెళ్తున్నప్పుడు సన్ నుంచి వచ్చే హీట్ హెర్క్యులిస్కి చిరాకు తెప్పిస్తుంది. సో సన్ని షూట్ చేయడానికి ఆరోస్ బయటికి తీస్తాడు. దానితోని సన్ గాడ్ అయిన హీలియోస్ హ్యూమన్ రూపంలోనే మారి తన మీద ఆరోస్ని షూట్ చేయొద్దు అని హెర్క్యులిస్కి చెప్తాడు. తన జర్నీ సింపుల్గా అవడానికి ఒక బోట్ని ఇస్తాడు. కొంత దూరం ఇలానే ట్రావెల్ చేసిన తర్వాత హెర్క్యులిస్ ఒక చోట ఆగి ఇక్కడ హెర్క్యులిస్ 2 పిల్లర్స్ని పెడతాడు. వాటిని ఇప్పటికీ హెర్క్యులిస్ పిల్లర్స్ అని పిలుస్తారు. దీని తర్వాత హెర్క్యులిస్ గెరియాన్ క్యాసిల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడుండే 2-headed డాగ్ని చంపేస్తాడు. అక్కడ కాపలా కాసే యురేథియన్ని కూడా చాలా సులువుగా ఓడిస్తాడు. వాళ్ళందరినీ ఓడించి ఆ పశువుల్ని తీసుకుండడం హెర్క్యులిస్కి ఈజీయే, కానీ వాటిని తిరిగి మళ్ళీ మైసీనికి తీసుకెళ్లడం చాలా కష్టమైన పని. రిటర్న్ జర్నీ చాలా దారుణంగా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు హైరా కూడా హెర్క్యులిస్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంది. హెర్క్యులిస్ దగ్గర ఉన్న ఆ పశువులన్నీ చల్లా చెదురైపోయేలాగా చేస్తుంది. ఇంకా తనకి ఎన్ని దొరికితే అన్ని పట్టుకొని తిరిగి మైసీనికి వెళ్తాడు. ఇది అయిపోయిన తర్వాత హెర్క్యులిస్ రిలాక్స్ అవుతాడు. 10 years 10 లేబర్స్ని కంప్లీట్ చేస్తాడు. కానీ ఇక్కడే యురీసియస్ హెర్క్యులిస్కి ఇంకా నీ లేబర్స్ పూర్తి అవ్వలేదు అని చెప్తాడు. ఎందుకంటే ఈ 10 లేబర్స్ నుంచి మొత్తం 2 యురీసియస్ కౌంట్ చేయడు. హెర్క్యులిస్ తన 2nd లేబర్ హైడ్రాని చంపేటప్పుడు అయోలస్ హెల్ప్ చేస్తాడు. అలానే తన 5th లేబర్లోని కింగ్ ఒజియన్ దగ్గర తను చేసేదానికి ఫలితం ఆశిస్తాడు. సో ఆ 2 కౌంట్ చేయడు కాబట్టి ఇంకొక 2 టాస్క్ల్ని ఎక్స్ట్రాగా హెర్క్యులిస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లేబర్ 11 ది యాపిల్స్ ఆఫ్ హెస్పెరిడిస్. ఎడ్జ్ ఆఫ్ వరల్డ్లోని హాస్పెరిడిస్ అనే ఒక గార్డెన్ ఉంటుంది. ఇందులోని గోల్డెన్ యాపిల్స్ ఉంటాయి. ఎవరైతే ఆ యాపిల్ని తింటారో వాళ్ళకి ఇమ్మోర్టాలిటీ వస్తుంది. ఇవి ఆల్మోస్ట్ గాడ్ స్వాధీనంలోనే ఉంటాయి. ఇప్పుడు ఆ యాపిల్స్ని యురీసియస్ హెర్క్యులిస్ని తీసుకొని రమ్మంటాడు. మిగతా టాస్క్ లాగా హెర్క్యులిస్కి ఈ యాపిల్స్ ఎక్కడుంటాయో తెలియదు. ఈ వరల్డ్ మీద పడి వెతకాల్సిందే. ఇలా వెతుకుతున్నప్పుడు హెర్క్యులిస్కి ప్రొమీథియస్ అనే ఒక టైటాన్ కనిపిస్తాడు. ఇతను చైన్స్తో కట్టేసి ఉంటాడు. అండ్ అది గాడ్స్ తనకిచ్చిన పనిష్మెంట్ అన్నమాట. ఈ టైటన్స్ గురించి వేరే స్టోరీ ఉంది, వీలైతే ఇంకొక వీడియోలోని మాట్లాడుకుందాం. ప్రతిరోజు నైట్ ఒక ఈగిల్ వచ్చి ఆ ప్రొమీథియస్ టైటన్ యొక్క లివర్ని తినేసి వెళ్ళిపోతుంది. మళ్ళా నెక్స్ట్ డే ఆ లివర్ మళ్ళీ యథావిధిగా రీగ్రోత్ అయిపోతుంది. ప్రొమీథియస్ని అలా చూసేసరికి హెర్క్యులిస్కి జాలేస్తుంది. ఆ ఈగిల్ని పట్టుకొని చంపేస్తాడు. ప్రొమీథియస్కి విముక్తిని కలిగిస్తాడు. హెర్క్యులిస్ తనకు కావాల్సిందేంటో ప్రొమీథియస్ని అడుగుతాడు. అప్పుడు ప్రొమీథియస్ అట్లాస్ అనే టైటన్ దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఈ అట్లాస్ అనే టైటన్ కూడా ఒక పనిష్మెంట్ ఉంటుంది. తన జీవితకాలం మొత్తం స్కైని తన భుజాల మీద పట్టుకొని మొయ్యాల్సిందే. హెర్క్యులిస్ నీ కొంతసేపు విముక్తిని కలిగిస్తాను అని అట్లాస్తోని మాట్లాడతాడు. అండ్ ఈ కొంతసేపు నాకు కావాల్సిన పనిని నువ్వు చేసి పెట్టాలని తనని కన్విన్స్ చేయగలుగుతాడు. అట్లాస్ తనకి ఒప్పుకుంటాడు. Oh, fathers, give me strength. You understand, boy? You're about to take the full force of the star. It'll kill you,
తర్వాత అట్లాస్ దగ్గర ఉన్న స్కైని తన భుజాల మీద పెట్టుకుంటాడు. అది మోస్తున్నప్పుడు హెర్క్యులిస్కి అర్థమైపోతుంది ఇప్పటివరకు తను చాలా బలవంతుడని నిరూపించుకున్నాడు. ప్రతి టాస్క్ని ఎక్కువగా తన బలంతోనే కంప్లీట్ చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ టాస్క్ని కంప్లీట్ చేయడానికి తన బలం సరిపోదు. తన భుజాలు నొప్పడతాయి. ఇంకా తన పని అయిపోయిందన్న టైంకి సరిగ్గా గోల్డెన్ యాపిల్స్ తీసుకొని అట్లాస్ తన దగ్గరికి వస్తాడు. కానీ అట్లాస్కి మళ్ళీ ఆ స్కైని మొయ్యాలని ఉండదు. ఈ గోల్డెన్ యాపిల్స్ని నేనే తీసుకెళ్ళి యురేసియస్కి ఇస్తానని హెర్క్యులిస్తో అంటాడు. హెర్క్యులిస్కి తను ఏం చేయాలనుకుంటున్నాడో అర్థమవుతుంది. సరే నువ్వన్నట్టే చేద్దాం, కానీ నా భుజాల్ని సరి చేసుకోవడానికి ఒకసారి స్కైని పట్టుకోమని అట్లాస్కి ఇస్తాడు. అట్లాస్ అది అందుకోగానే హెర్క్యులిస్ తన చేతిలో ఉన్న యాపిల్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ యాపిల్స్ని యురేసియస్కి ఇస్తాడు. ఆ గోల్డెన్ యాపిల్స్ హ్యూమన్స్ ఎవరు తినకూడదని చెప్పి యురేసియస్కి తెలుసు. సో వాటిని తీసుకొని వెళ్ళి ఒక టెంపుల్లో పెడతాడు. ఆ టెంపుల్లో నుంచి అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే చేరుకుంటాయి. లేబర్ 12 ది క్యాప్చర్ ఆఫ్ సెర్బెరోస్. ఇది 3 హెడ్స్ ఉన్న ఒక డాగ్ అన్నమాట. అండర్ వరల్డ్కి కాపలా కాస్తూ ఉంటుంది. ఈ అండర్ వరల్డ్ని రూల్ చేసేది హెయిడిస్. ఇతని దగ్గరికి వెళ్ళడం అంత ఈజీ కాదు. అందుకే మెసెంజర్ గాడ్ అయిన హెర్మిస్ హెర్క్యులిస్ని కలుస్తాడు. అండర్ వరల్డ్కి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న కింగ్ అయిన హెయిడిస్ని కలుస్తాడు. హెర్క్యులిస్తోని మాట్లాడేలా చేస్తాడు. హెర్క్యులిస్ గురించి అతను చేసే లేబర్స్ గురించి హెయిడిస్కి తెలుస్తుంది. సెర్బెరోస్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కానీ 2 కండిషన్స్ని పెడతాడు. అవేంటంటే సెర్బెరోస్ని పట్టుకోవడానికి తను ఎలాంటి ఆయుధం వాడకూడదు. తన టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెర్బెరోస్ని ఇక్కడే విడిచిపెట్టాలి. హెయిడిస్ ఒప్పుకున్నాడు కాబట్టి హెర్క్యులిస్ ఆ డాగ్తోని పోరాడి దాన్ని ఓడించి అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అది అండర్ వరల్డ్ కాబట్టి హెర్క్యులిస్ వెళ్తున్నప్పుడు అక్కడ తనకి కొన్ని స్పిరిట్స్ కనిపిస్తాయి. అందులోని మెడూసా ఉంటుంది. అలానే తన ఓల్డ్ ఫ్రెండ్ అయిన మెలీగర్ కనిపిస్తుంది. హెర్క్యులిస్ తన లేబర్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మెలీగర్ యొక్క సిస్టర్ని పెళ్లి చేసుకోమని చెప్తుంది. దీనితోని హెర్క్యులిస్ యొక్క 12 లేబర్స్ కంప్లీట్ అయిపోతాయి. హెర్క్యులిస్ కొంతకాలం తన అడ్వెంచర్స్కి విశ్రాంతి ఇచ్చి మెలీగర్ చెప్పినట్టు తన సిస్టర్ని వెతికి తననే పెళ్లి చేసుకుంటాడు. అసలు హెర్క్యులిస్ స్టోరీ మనకి ఏం నేర్పిస్తుంది? తన జీవితం అంతా కష్టపడి మొత్తం 12 టాస్కుల్ని కంప్లీట్ చేస్తాడు. ఒక్కొక్క టాస్క్ గురించి వింటేనే అసలు ఇది అసంభవం అని అనిపిస్తుంది. కానీ హెర్క్యులిస్ మాత్రం తన ప్రయత్నం తను చేస్తాడు. చాలా టాస్కుల్లోని తను మిడిల్లోకి ఉన్నప్పుడే దీన్ని నేను పూర్తి చెయ్యలేనేమో అనిపిస్తుంది. కానీ ఏదో విధంగా ఏదో ఒక మార్గం తనకు కనిపిస్తుంది. ఆ టాస్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ వీటి వల్ల తన కోపాన్ని జయించగలుగుతాడు. తను చేసే ఒక్కొక్క టాస్క్ చాలా మందికి ఇన్స్పైరింగ్గా మారుతుంది. సో తన స్టోరీలోని మనకు అర్థమయ్యేది ఒకటే, నెవర్ గివ్ అప్.